బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మరో 6 మోర్చాలకు ఇన్ఛార్జీల నియామకం. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు. మరో 6 మోర్చాలకు ఇన్ఛార్జీలు నియమించారు. పాపం బండి సంజయ్ అన్న పరిస్థితి ఏమైంది అంటే జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో ఈరోజు కనీసం బీజేపీ ఎమ్మెల్యే స్థానాల్లో 8 వరకు గెలుచుకున్నాయన్న, ఆ ఓటింగ్ శాతం పెరిగింది అన్న, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం బండి సంజయ్ గారు సక్సెస్ఫుల్గా చేసిరు కాబట్టి ఆయనకు కనీసం ఈరోజు బీజేపీకి 7 స్థానాలు గెలిచేటువంటి అవకాశం వచ్చింది. మరి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఈరోజు బండి సంజయ్ గారిని కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా నియమించారు అని అంటే ఏంది అని అంటే, ఇక పోయి నువ్వు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టింది చాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా మిగతా ప్రభుత్వాలు రాకుండా రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చెయ్యి. మనం ఏమనుకుంటున్నాం, 10 సీట్లు గెలవాలి తెలంగాణ అనుకుంటున్నాం కాబట్టి 10 సీట్లు గెలవాలంటే ఇక్కడ కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరిని ఆ నిరుద్యోగులను అలాగే రైతుల్ని మాత్రమే బేస్ చేసుకుని రైతుల్ని నిరుద్యోగుల్ని భ్రమలు కల్పిస్తూ వాళ్ళని ఓటింగ్ శాతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనం కూడా రైతుల్ని రెచ్చగొట్టి రైతుల్ని కూడా తెలంగాణలో రెచ్చగొట్టేదంటే బీజేపీకి ఓటేసే విధంగా రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బండి సంజయ్ గారిని అయితే కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్కి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. కీలక బాధ్యత ఎట్లయితే నాకు అర్థం కాదు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తీసేసి ఇక్కడ ఈయన మళ్ళా ఒకవేళ బీజేపీ అధ్యక్షుడిగా ఉండేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాల్సి వస్తుంది, లేదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ గెలిచేది ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బండి సంజయ్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారనే భయంతో తీసుకొచ్చి బీఆర్ఎస్ను గెలిపించడం కోసం ప్రయత్నం చేసి కిషన్ రెడ్డిని పెడితే వాళ్ళిద్దరూ బొక్కబోర్లా పడితే మళ్ళీ బండి సంజయ్ వీళ్ళకి గుర్తొచ్చిండు. మరి అట్లాంటి కీలక బాధ్యతలను అప్పగించింది. జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత మార్పులో భాగంగా మొత్తం 7 విభాగాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం బండి సంజయ్ ఒక్కరే ఉన్నారు. తెలంగాణ స్టేట్ పార్టీ అధ్యక్షుడిగా 2.5 ఏళ్లకు పైగా బండి సంజయ్ కొనసాగారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కీలకమైన కిసాన్ మోర్చా విభాగం బాధ్యతను అప్పగించడం గమనార్హం. తెలంగాణలోని రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై తన వాణి పలుమార్లు బలంగా వినిపించారు. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరామర్శిస్తూ అండగా నిలిచాడు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా స్కీమును రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్లనే రైతులు నష్టపోతున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఆయనకు జాతీయ స్థాయిలో కిసాన్ మోర్చా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడానికి ఉపయోగపడ్డాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే మహిళా మోర్చా ఇన్ఛార్జిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జిగా డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ని పెట్టడం జరిగింది. ఏది ఏమైనా కూడా మరి బండి సంజయాన్ని తీసుకుపోయి బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా పెట్టేదంటే ఇదే రైతుల్ని బీజేపీ ప్రభుత్వము ఎన్ని రోజుల పాటు ఆ ఢిల్లీ హైవే మీద ఇబ్బందులు పెట్టిందో మర్చిపోయిర్రా. దాంతోపాటు ఇదే బీజేపీ నాయకుడు రైతుల మీదకి ఆయన కారును తీసుకుపోయిండు. ఈరోజు బైర్ నరేష్ పక్కన కూర్చొని ఆయన వెళ్తున్నటువంటి వాహనానికి అడ్డుగా ఉన్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి పోయింది అని బైర్ నరేషే వాళ్ళ మీదకి తోసుకుంటూ పోయిండు, బైర్ నరేష్ యాక్సిడెంట్ చేసిండు, బైర్ నరేష్ అయ్యప్ప స్వాముల మీదకి కారెక్కిచ్చిండు అని చెప్పేసి మాట్లాడినటువంటి మీడియా మరి ఆనాడు రైతుల మీదకి కావాలని ఆ సమ్మె చేస్తున్న ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీదకి నిరసన చేస్తున్నటువంటి రైతుల మీదకి బీజేపీ నాయకుడు నేరుగా ఆయన కారును ఎక్కిచ్చేది ఉంటే దాన్ని రాయడానికి మాత్రం భయపడ్డారు. ఈరోజు ఈ మీడియా కూడా ఎవరి పక్షం ఉంటుంది? ప్రజల పక్షం ఉంటుందా? కేవలం పాలకుల పక్షం ఉంటుందా? పాలకుల్ని మెప్పించడం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు అత్యంత నీచంగా ఉంటున్నాయనే విషయం కూడా ప్రజలు గుర్తించాలి. మరి ఈరోజు వందలాది రోజులుగా ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఎంతో మంది రైతులు ఆ తెలంగాణ భారతదేశ బార్డర్లో ఉన్నటువంటి ఢిల్లీ వరకు కూడా వాళ్ళు వెళ్ళి నిరసన చేసేటువంటి ప్రయత్నంలో ఎంతమంది ప్రాణాలు పోయిర్రు, ఎంతమంది కాళ్ళు పడిపోయినాయి, ఎంతమందికి ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఈరోజు రైతుల్ని రెచ్చగొట్టడం కోసం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ రెచ్చగొట్టడం కోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని రెచ్చగొట్టి లోక్సభ ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నాన్ని చేయడం కోసం ఈరోజు బండి సంజయ్ లాంటి నాయకుల్ని మళ్ళీ ఆ బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా పెట్టి ప్రయత్నం చేస్తుంది. మరి ఏది ఏమైనా కూడా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ గారి నియామకం జరగడం అనేది మరి రైతుగా
ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి పెడితే ఇలా ఉంటుంది. మరి రైతుకు సంబంధించిన విషయంలో రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మాత్రమే చేసి చేతులు దులుపుకుంటే మాత్రం రానున్న రోజుల్లో రైతులకు తీవ్ర నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు రైతుల కోసం చేసినటువంటి చట్టాలు ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ తెలంగాణ అంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఏం చేసింది? కనీసం వాళ్ళకు ఉచితంగా ఎరువులను అందించిందా, ఉచితంగా విత్తనాలు అందించిందా, వాళ్ళ కోసం ఏం చేసిందో కూడా చెప్పేది ఉంటే బాగుంటుంది.